ఒక రెండు రకాల అనుమానాలు ప్రజల్లో చర్చకు వచ్చేటట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని చాలా బలంగా కొట్టింది. ఆ ఇష్యూని చాలా బలంగా మాట్లాడింది. తర్వాత విజయవాడ కృష్ణలంక లాకప్ డెత్ కేసు, కృష్ణలంక సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు, ఈ లాకప్ డెత్ కేసు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ అవ్వటము, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాలని తీసుకొస్తుందని ఒక చర్చ జరగటం, ఇదంతా జరిగింది. నాకు కూడా కొంత ఎబ్బెట్ రాజకీయంగా అనిపించింది. కానీ విషయం ఏమైంది, ఎప్పుడైతే దీనికి సంబంధించి సిట్టు వేయటం, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్టుగా సాయి కృష్ణ లాకప్ డెత్ అయిందని రిమాండ్ రిపోర్ట్లను పోలీసులు పేర్కొనటం, సీఏ నాగరాజ్ హస్తం ఉందని సీఏ నాగరాజ్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఇష్యూ అయితే లేవనెత్తిందో, ఎక్కడైతే పోలీసులు నిజంగా లాకప్ డెత్కు చేశారని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించిందో దాదాపు అదంతా నిజమైపోయింది ఆ కేసులో. దాంతో ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ వచ్చి వాళ్ళు ఏం వ్యాఖ్య చేశారు అంటే, మేము ఏది మాట్లాడినా అభూత కల్పనలు అంటారు, ఆరోపణలు అంటారు, కానీ మరి సాయి కృష్ణ వ్యవహారంలో ఏం జరిగింది అనే ప్రశ్నకి జనసేన టీడీపీ నుంచి ఆ విషయంలో సమాధానం లేకుండా అయిపోయాయి. తర్వాత మనం అనుభవించు. ఇప్పుడు ఈరోజు మత్స్యకార బాసెట్ అని విశాఖపట్నం వెళ్ళారు. ఎందుకంటే అనుకోని ఘటనలో మత్స్యకారులు కొందరు మిస్ అవ్వటం, ఈ నేపథ్యంలో ఏంటంటే ఆయన వాళ్ళ కుటుంబాలను పరామర్శించే ప్రయత్నం చేశారు. ఇది ఇప్పటివరకు జరుగుతోంది. అయితే ఇందులో ఏంటంటే ఒక రాజకీయ పార్టీ అధినేత ఒకటి మూవ్ అవుతున్నారు ప్రతి ఇష్యూకి అనేది ఖచ్చితంగా ఆ పార్టీ శ్రేణులు కొంత ఉత్సాహాన్ని ఇచ్చేది. రెండు, ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడరు, ముందు మీ పార్టీ అధినేతను రమ్మను, ఇట్లాగా డిబేట్లో కానీ ప్రెస్ మీట్లో కానీ మిగతా పార్టీ నేతలు విస్తున్న సవాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితి వైసీపీ ఉండేది. 3 నెలల నుంచి దాదాపు దాని నుంచి బయటపడిందని మనం అనుకోవాలి. రెండోది ఏంటి, పొలిటికల్ అడ్వాంటేజ్ యాంగిల్. రెండో యాంగిల్, ఒకటి జగన్లో వచ్చిన మార్పు, రెండోది పొలిటికల్ అడ్వాంటేజ్ యాంగిల్ ఏంటంటే, ఇప్పుడు మత్స్యకార కుటుంబాలు పరామర్శకు వెళ్ళారు. సరే, పరామర్శకు వెళ్ళడం మంచిదే, మాజీ ముఖ్యమంత్రికి ఇష్యూని అడ్రస్ చేయడం మంచిదే, ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయింది. ప్రభుత్వం నుంచి పరిహారం ఇవ్వాలి అని గతంలో తాను మత్స్యకారులకి ఏం చేశానని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. రాజకీయంగా మాట్లాడే హక్కు ఆయనకు ఉంది, చేయాల్సిన హక్కు ప్రభుత్వానికి ఉంది, అది వేరే అంశం. ఇక్కడ ఏమైందంటే, అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మత్స్యకార ఓట్ బ్యాంక్, దంగపుత్ర ఓట్ బ్యాంక్, ఇదంతా కూడా కొంత అడ్వాంటేజ్గా ఉంది. బట్ జనసేన వచ్చిన తర్వాత కొంత జనసేనకు అది అడ్వాంటేజ్ అయింది. మీరు చూసుకుంటే మొత్తం మీకు ఆ ఉత్తరాంధ్ర ఆ బెల్ట్ కానీ, ప్రకాశం జిల్లాలో కొంత బెల్ట్ కానీ, ఎక్కడైతే ఈ గంగపుత్ర మత్స్యకార ఓట్లు ఉన్నాయో అవి ఓట్లు లాస్ట్ ఎలక్షన్స్లో గంప కొద్దిగా కొంత జనసేనకు, అంటే పవన్ కళ్యాణ్ కొంత అవి అట్రాక్ట్ అయ్యాయి. అలాగే అవి పవన్ కళ్యాణ్కి కానీ, అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేయాలని చోట కూటమికి ఆ ఓట్లు అనేవి ప్లస్ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనస్ అయింది. ఉదాహరణకు నర్సాపురం చూసుకుంటే అక్కడ బొమ్మడి నాయక్ ఆయన గెలిచాడు, కరెక్ట్ మీరు అన్నట్టు. కానీ ఇప్పుడు అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కొంత ఆ అడ్వాంటేజ్, పొలిటికల్ అడ్వాంటేజ్ కూడా ఒక ప్రయత్నం చేస్తోంది. బట్ వేరేజ్ మనం చూస్తే అటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా ఏదైనా ఇష్యూ వస్తే వెంటనే రెస్పాండ్ అవ్వటం, తర్వాత రాజధాని రైతుల ఇష్యూకి సంబంధించి మాట్లాడటం, ఇదంతా ఒక చర్చ జరుగుతోంది. సరే, అమరావతి వర్సెస్ మావిగన్ చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఆలోచిస్తుందని నేను కూడా మనం ఇదే షోలో మాట్లాడాం. కానీ దానితో ఒక అడ్వాంటేజ్ పొందాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. చూద్దాం అది బూమరంగ్ అవుతుందో అడ్వాంటేజ్ అవుతుందో. బట్ వేరే ఈ మధ్యకాలంలో మీరు చూస్తే రాయలసీమలో టూర్లు కూడా ఎక్కువగా పెరిగాయి. జగన్మోహన్ రెడ్డివి పులివెందుల వెళ్ళటము, తర్వాత రాయలసీమకు సంబంధించిన ఇష్యూస్ పై మాట్లాడటం, పదే రాయలసీమ టచ్ చేయటం, ఇవి కూడా రిపీటెడ్గా చేస్తున్నారు. ఈ రిపీటెడ్గా చేయడంలో కూడా అడ్వాంటేజ్ ఉంది. ఎవరు అవునన్నా కాదనుకున్నా రాయలసీమ ప్రాంతం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టిన కోట. మొన్నటి ఎన్నికల్లో కూడా తీవ్ర ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు అక్కడ అడ్వాంటేజ్, అంటే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి, ఒక అడ్వాంటేజ్ పాయింట్ మళ్ళీ తిరిగి తీసుకోవాలన్న నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు ఉంటున్నాయి. మరి ఆయన వ్యూహం అంతా కొంత బెస్ట్గానే మారింది, ఇష్యూస్ మీద ముందడుగు వేస్తున్నారు. కానీ నేతల తీరు కొంత మారాల్సి ఉంది. కొందరు నేతలు నచ్చినట్టుగా మాట్లాడటం అనేది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్లో పెట్టేస్తుంది. ఏదేమైనా ఒక యాంగిల్లో చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే కొంత రూట్ మార్చారు. ఆయన కొంత మూవ్ అవుతున్నారు, ప్రజల్లోకి మమేకం అవ్వాలనుకుంటున్నారు. తర్వాత ఇష్యూస్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ అవుతుంది అనేది కొంత అడ్వాంటేజ్. ఎస్, జగన్లో కొంత మార్పు వచ్చింది అంటే ఎస్ వచ్చిందని మనం చెప్పాలి. రైట్. ఇక మంత్రి నారా లోకేష్ ఈ మధ్యకాలంలో విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు.